శాసనసభలో భూభారతి చట్టంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వార్ నెలకొంది. రాబోయే ఎన్నికల్లో భూభారతి చట్టం రెఫరెండంగానే ఎన్నికలకు వెళ్తామని, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దామంటూ పొంగులేటి సవాల్ విసిరారు. అయితే పొంగులేటి వ్యాఖ్యలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భూహారతి చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఒప్పుకోకుండా నిజాన్ని నిజమని చెప్పకుండా అహం అడ్డం వచ్చి మీరు మాట్లాడుతున్నారే తప్ప తప్పకుండా భూభారతిని చాలా ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ గా అనేక సందర్భాల్లో పబ్లిక్ డొమైన్ లో పెట్టి చర్చించిన తర్వాత భూభారతి తీసుకొచ్చాం. మీరిచ్చే సూచనలు, సలహాలు తప్పకుండా మంచివైతే స్వీకరిస్తాం. మళ్ళీ ఎన్నికల్లో ఈ భూములకు సంబంధించి, భూమి ఆసాములకు ఇచ్చే భద్రతకు సంబంధించి భూభారతిని ఈ మా ప్రభుత్వం ఇదే రెఫరెండంగా మళ్ళీ ఎన్నికలు పోతాం. తప్పకుండా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దాం. అధ్యక్ష, మంత్రులు మాట్లాడుతూ ఖచ్చితంగా మాకు రెఫరెండంగా వచ్చిస్తున్నారు. మీకు రెఫరెండంగా వచ్చింది 6 గ్యారంటీల మీద మీకు ఇచ్చిన పవర్ తప్ప, మీరు ఇచ్చిన అనేక వాటి హామీ 420 హామీల మీద ప్రవరించింది తప్ప ఈ ఒక్క దీని మీదనే మీకు రాలేదు. అధ్యక్ష, మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. మేము కూడా మీరు ఏదైతే ఇలా భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూహారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం, మీరు వెళ్తాం. ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏం రెఫరెండం వస్తుందో చూద్దాం.